తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల పెన్షన్ల ద్వారా 16,57,45,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని 17వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఈ నెల నుండి కొత్తగా 70 మంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్షని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సాధించే వరకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. దాదాపు 16,57,45,000 రూపాయలని అధికారుల ద్వారా మా నాయకుల ద్వారా ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. వచ్చే నెల నుంచి ఇంకా ఈ నెల నుంచే భర్త చనిపోయినటువంటి భార్యలందరూ కూడా దాదాపు 70 మందికి ఈ కాన్స్టిట్యున్సీలో కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేసిందని కూడా దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే చాలా మంది తప్పుడు రిపోర్ట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారు. అవి దయచేసి వాళ్ళు అట్లా చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు వద్దని చెప్తే ఇంకొక అర్హులైనటువంటి పేదలకి ఆ పెన్షన్ అందేటువంటి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇప్పుడే చెప్పారు చెంచురామయ్య, మన గూడూరులో సెంట్రల్ లైటింగ్ నిజంగా మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనరల్ ఫండ్ లో 70 లక్షలు పెట్టి గూడూరులో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సెంట్రల్ లైటింగ్ ఇచ్చాను. అంటే కొన్ని ప్రాంతాలకి కమిషనర్ వచ్చిన తర్వాత మెయిన్ గా ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నుంచి చిలకూరు వరకు, అట్లాగే ఇక్కడ అంబేద్కర్ కాలనీ అక్కడ ఏంటంటే సెంట్రల్ లైటింగ్ చేస్తే అంటే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నాం కాబట్టి పక్కనంతా కూడా లైట్లు వేశారు. రైలవతలో కూడా అదే పరిస్థితి వేసాం మనం. ఎందువల్లంటే పని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి మా కమిషనర్ ఉన్నారు కాబట్టి అన్ని కూడా ఇది జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. త్వరలో కూడా వాళ్ళు మా వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా గూడూరులో ఈ వర్షాలు తగ్గిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మన ఆశయం సాధించే వరకు నిరంతరం అయితే పోరాటం చేస్తానని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని ఎక్కడ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో సిన్సియర్గా చెప్పిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాజబాబు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని దిత్వా తుఫాన్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తీర ప్రాంతంతో పాటు సమీపంలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశించినట్లు చెప్పారు. గతంలో మనకి ముంతా సైక్లోన్ వచ్చింది. ముంతా సైక్లోన్లో మనం అందరం కూడా అటు ప్రజలు, ఇటు అధికారులు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసికట్టుగా మనం అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దాని నుంచి మనం బయటపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాన్కి దిత్వా అని పేరు పెట్టారు. ఇది మనకు తెలుసు. లాస్ట్ 2 days నుంచి కూడా న్యూస్లో వస్తుంది. శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. సో ఈ 14 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్స్ దాంతోపాటు హెవీ విండ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాము. తర్వాత ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండలం రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా టీం మనకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళు నియర్లీ 30 people మనకి డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ. సో లాస్ట్ టైం చాలా బాగా చేశారు. ఇది అదేవిధంగా ఈసారి కూడా ఏ విధమైన సంఘటన జరిగినప్పటికి కూడా వారు రెస్పాండ్ అవ్వడానికి మనకు రెస్పాండ్ టీం కూడా ఉంది. సో ఇందులో భాగంగానే నిన్న ఈరోజు కూడా మనం ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్ట్ చేశాము. ఈ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్లో మనకి అక్కడ ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో
తర్వాత మనకి ఎక్కడైతే వలరబుల్ ప్లేసెస్ ఉన్నాయో, మనకి ఇప్పుడు కోస్ట్ లైన్ ఉంది, అక్కడ అంతా కూడా ఈ ఫిషింగ్కి వెళ్ళేటువంటి కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్న రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, ఎవరు కూడా వేటకు వెళ్ళలేదని చెప్పేసి సమాచారం ఉంది. తర్వాత లాస్ట్ టైం మనకు మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ మనకు మునకకు గురైనయో, ఏ రోడ్స్ మనకి డ్యామేజ్ అయినాయో, ఏ హౌసెస్ మనకి ఇనండేషన్ అయిందో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని అక్కడ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. మండలాలతో పాటు ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి మున్సిపాలిటీస్లో ఒంగోలు ఉంది. ఒంగోలు చాలా ఎక్కువ లాస్ట్ టైం మొంతా సైక్లోన్కి ఎఫెక్ట్ అయింది. ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా మైండ్లో పెట్టుకుని ఒంగోలులో ఉన్నటువంటి ఏవైతే ఛానల్స్ అడ్డుగా ఉన్నాయో, అంటే ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి తొలగించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మున్సిపల్ ఈ కార్పొరేషన్కి వాటర్ ఫ్లో, మెయిన్ వాటర్ ఫ్లో అంతా కూడా పోతురాజు కాలువ అండ్ నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో నా విన్నపం ఏమిటంటే మీ ద్వారా ప్రజలు ఎవరు కూడా రేపు ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళందరికీ కూడా క్షేమం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్తప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విజన్ డాక్యుమెంట్ 2047 వివరాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ఈ విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐఎస్బీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల సహకారంతో పాటు లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు వివరించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా, ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం. ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ను తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైజింగ్లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బీ, అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు, సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
ఏలూరు జిల్లాలోని గోపినాథపట్నంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. దిత్వా తుఫానుపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు. గత వైసీపీ హయాంలో బీసీ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్త ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.